బైబిల్లో యేసుక్రీస్తు ప్రభు దేవుడు అని వ్రాయబడి ఉన్నదా లేదా అని క్రైస్తవులలో కొందరికి కూడా సందేహాలు ఉండడం జరిగినది. ఆంధ్రప్రదేశ్ భీమవరం నుండి ఒక సహోదరుడు మరియు వరంగల్ నుండి ఒక సహోదరుడిని చూసినట్టయితే యేసు ప్రభుల వారు దేవుడు అని వ్రాయబడి ఉన్నదా పరిశుద్ధ గ్రంథం బైబిల్లో అని అడగడం జరిగింది. దేవుడు పరిశుద్ధాత్మ ప్రేరణనిచ్చి ఈ యొక్క పరిశుద్ధ గ్రంథం బైబిల్ను వ్రాయించడం జరిగినది. దేవుని బిడ్డలారా, ఈ సత్యము నిజము, ఇది నమ్మదగినది. ఆ పరలోకపు తండ్రిని గురించి చూసినట్టయితే ద్వితీయోపదేశకాండం 10వ అధ్యాయము 17వ వచనాన్ని మనం చూసినట్టయితే ఆయన పరమ ప్రభువును మహాదేవుడును అని వ్రాయించడం జరిగినది. యేసుక్రీస్తు ప్రభుల వారిని కూడా మనం చూసినట్టయితే తీతు పత్రిక 2వ అధ్యాయము 13వ వచనములో చూసినట్టయితే యేసు ప్రభుల వారు మహాదేవుడును మన రక్షకుడైన యేసు ప్రభు అని వ్రాయడం జరిగినది. యేసుక్రీస్తు ప్రభుల వారు కూడా మరి ఆయన దేవుడు అని వ్రాయబడము జరిగినది. అంతేకాకుండా దేవుని బిడ్డలారా, యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనంలో చూసినట్టయితే ఆది యందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను అని వ్రాయబడి ఉండడం జరిగినది. ఆది యందు వాక్యము ఉండెను, వాక్యము అనగా యేసు ప్రభు. ఆ యేసు ప్రభు దేవుని యొద్ద ఉండెను, మరి ఆ యేసు ప్రభువే దేవుడై ఉండెను అని వ్రాయబడి ఉన్నది. దేవుని బిడ్డలారా, మరి యేసు ప్రభుల వారు దేవుడు అని బైబిల్లో వ్రాయడము జరిగి ఉన్నది. ఇది నిజము, సత్యము. ఆ రోమపత్రిక 9వ అధ్యాయం 5వ వచనాన్ని చూసినట్టయితే పితరులు వీరు వారు మరి యేసు ప్రభువు శరీరమును బట్టి ఈ యొక్క యూదా గోత్రములో ఇశ్రాయేలులో జన్మించడం జరిగినది. ఈయన సర్వాధికారి అయిన దేవుడు అయ్యుండి నిరంతరము స్తోత్రార్హుడై ఉన్నాడు అని వ్రాయబడి ఉన్నది. దేవుని బిడ్డలారా, దేవుని కుమారుడు దేవుడు కాదంటారా? మనుష్య కుమారుడు మనిషి అంటారు కదా, మరి దేవుని కుమారుణ్ణి దేవుడు అంటారు కదా. మరి యేసు ప్రభుల వారు ఆయన దేవుని కుమారుడుగా దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకోనలేదు, కానీ ఆయన దాసుని స్వరూపాన్ని ధరించుకొని ఆయన తన్ను తాను రిక్తునిగా చేసుకొని ఉన్నాడు. మానవునిగా ఆ కన్యక గర్భం ద్వారా ఈ లోకానికి వచ్చి ఉన్నాడు. మన పాపాల క్షమాపణ నిమిత్తమే ఆయన మరణించాడు, సమాధి చేయబడ్డాడు, 3వ రోజు తిరిగి లేచాడు. స్టెఫెను గారు పరిశుద్ధాత్మతో నిండుకొనిన వాడై ఆకాశము వైపు తేరి చూచి తండ్రి ఉన్నాడు, కుమారుడు ఉన్నాడు, పరిశుద్ధాత్ముడు కూడా ఉన్నాడు. తండ్రిలో నుండే కుమారుడైన యేసు ప్రభుల వారు వచ్చారు, తండ్రిలో నుండే పరిశుద్ధాత్ముడు వచ్చి ఉన్నాడు. ముగ్గురు ఒకటిగా ఉన్నారు, ముగ్గురి దైవత్వము ఒకటే, ముగ్గురి పని ఒకటే. ఇప్పుడు చూసినట్టయితే తండ్రి కుడిపార్శ్వమున యేసు ప్రభుల వారు ఆసీనుడై ఉండుట నేను చూచుచున్నాను అని తెలియజేస్తూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, మీరు యేసు ప్రభు నిజమైన దేవుడు అని మీరు నమ్మాలి అని వాక్యము ద్వారా దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు.